ఏబిఎన్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ ఏబిఎన్ ఛానల్ నుంచి హెల్త్ ప్రొఫైల్ ఆరోగ్య కార్యక్రమ సంచిక ప్రారంభమవుతుంది. దీని ద్వారా రకరకాల అనారోగ్య సమస్యలు, వాటి నివారణోపాయాలు సంబంధించినటువంటి అంశాల గురించి ముందుకెళ్దాం. ఈ వారం మామూలుగా ఇండైజెషన్ గురించి తెలుసుకుందాం. అంటే అజీర్ణ వ్యాధులు అంటారు. పొట్టలో జీర్ణాశయంలో కలిగేటటువంటి అజీర్ణ వ్యాధులు అవి ఎలా కలుగుతాయి, వాటికి రాగల కారణాలు ఏంటి, మరి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, మరి వచ్చాక ఏమైనా ఇంటిలోనే చిట్కాలు ఉన్నాయా, అలాగే దీన్ని పూర్తిగా ఆయుర్వేద వైద్యం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు, ఇలాంటి విషయాలన్నింటినీ సవివరంగా సహేతుకంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అజీర్ణ వ్యాధులు అంటే జీర్ణకోశ వ్యాధులు, దాన్నే ఇండైజెషన్ అని చెప్పేసి అంటారు. మనం తీసుకున్న ఆహారం ఎప్పుడైతే సరిగా జీర్ణం అవ్వదో దాన్నే అజీర్ణ వ్యాధి అని చెప్పేసి అంటుంటాం. మరి అజీర్ణం కలగడానికి కారణాలు ఏంటి, అజీర్ణం కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే నిద్ర ఆహారం సమాన స్థాయిలో ఉండాలి. వేళకు నిద్రించాలి, వేళకు భోజనం చేయాలి. ఎలా అంటే ఉదయం మామూలుగా రాత్రి 8:30 9 గంటల లోపు నిద్రించాలి తప్పనిసరిగా. ఉదయం 5 గంటలు లేదా 6 గంటలకి నిద్ర లేవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాక లేట్ నైట్స్ అర్ధరాత్రి వరకు అపరాత్రి వరకు పడుకొని ఉదయం ఎప్పుడూ లేవడం ఇలా చేయడం వల్ల అజీర్ణ వ్యాధులు ఎక్కువ కలగడానికి ఉంటుంది. అలాగే ఆలక్ష్యం చేసినట్లయితే ఈ అజీర్ణ వ్యాధి క్రమేణా అల్సర్ రూపేణా మార్పు చెంది ఇంటెస్టైనల్ పాలిప్స్ క్యాన్సర్గా రూపాంతరం చెందే అవకాశం కూడా ఉంది. కాబట్టి నిద్రా సమయాలు కరెక్ట్గా పాటించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే భోజన సమయం ఉదయం 8 గంటలకి మామూలుగా ఉపాహారం అల్పాహారం టిఫిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యకాలంలో మధ్యాహ్న భోజనం ముగించాల్సిన అవసరం ఉంటుంది. రాత్రి 8 చివరికి 9 గంటల లోపు రాత్రి భోజనం ముగించాలి. రాత్రి భోజనం తదుపరి ఒక 10 నిమిషాలు నడవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత పడుకోవాలి. రాత్రి భోజనం తర్వాత గంట సమయం ఇచ్చి ఆ తర్వాత పడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చేస్తూ ఉన్నట్లయితే అజీర్ణ వ్యాధులు మన దరిదాపుల్లోకి రావని చెప్పచ్చు. ఇకపోతే నీటిని రోజంతా 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాల్సిన అవసరం ఉంటుంది. ఇలా నీరు తీసుకోవడం వల్ల కూడా మనం తీసుకున్నటువంటి ఆహారం సమాన స్థాయిలో జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మరి అజీర్ణ వ్యాధి రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే నీళ్ళు ఇలా తాగడం కూడా ఒక క్రమ పద్ధతి. అలాగే దాంతోపాటుగా మనం తీసుకునేటటువంటి ఆహారం ఎలా తీసుకోవాలి, మనం తీసుకునే ఆహారం మామూలుగా మొదలు కాస్త కూరతో ఘనాహారం, ఆ తర్వాత ద్రవ పదార్థాలతో లిక్విడ్తో చేసినటువంటి చారు రసం లాంటి పదార్థాలతో చేసిన ఆహారం, చివరిలో మజ్జిగతో తీసుకోవాలి. ఆ తర్వాత కాస్త ఖాళీగా ఉండాలి. జీర్ణాశయం ఎప్పుడైనా కూడా కాస్త ఖాళీగా ఉండాలి. పూర్తిగా నిండుగా తినకూడదు, కొంత ఖాళీ ఉండాలి. అలా మనం మధ్య మధ్య నీరు తాగడానికి ప్రతిదానికి ఉపయోగపడుతుంది. అలా చేసినట్లయితే మనం తీసుకున్న ఆహారం త్వరగా ఈజీగా ఎలాంటి అడ్డంకులు లేకుండా జీర్ణమయ్యే అవకాశం ఉంది. దానివల్ల అజీర్ణ వ్యాధులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇలా అజీర్ణ వ్యాధుల వల్ల ఇంకా ఏం జరుగుతాయి అంటే ఇందాక చూసుకున్నాం కదా, ఎప్పుడైతే జీర్ణం పైన సరైనటువంటి కమాండింగ్ సరైనటువంటి శ్రద్ధ తీసుకున్నట్లయితే అల్సర్స్, డియోడినల్ అల్సర్, జిజ్నమ్ అల్సర్, అసైటిస్ ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కనుక తప్పనిసరిగా మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలాగా పాటుపడాల్సిన అవసరం ఉంటుంది. మరి అజీర్ణం కలిగింది అని మనకి ఎలా తెలుస్తుంది అని చూసినట్లయితే పుల్లని త్రేన్పులు రావడం, కడుపులో గొంతులో మంట రావడం, రిఫ్లెక్షన్స్ మనం తీసుకున్న ఆహారం కానీ ద్రవం నీరు అలాంటివి గొంతులోకి పైకి ఎక్కించినట్టుగా ఉంటాయి. ఇలా కలిగినట్లయితే తప్పనిసరిగా అజీర్ణ వ్యాధి ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంది. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా మరి దానికి సరిపోయినటువంటి మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది.
అలా కడుపు ఉబ్బరం, అజీర్ణ వ్యాధి, సరిగా జీర్ణం అవ్వట్లేదు అనుకున్నప్పుడు మరి ఎలాంటి పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చు. ఏదైతే మనకి జీలకర్ర అందరి ఇళ్లలో పోపు డబ్బాలో ఉంటుంది జీలకర్ర. ఒక స్పూన్ జీలకర్ర తీసేసుకొని ఓ గ్లాస్ నీళ్ళు వేసేసి బాగా మరిగించి అరకప్ అయిన తర్వాత అలా నీటిని ఉదయం సాయంత్రం తాగుతున్నట్లయితే కడుపు ఉబ్బర వ్యాధి తగ్గుతుంది. అలాగే అజీర్ణకు సంబంధించినటువంటి వ్యాధులు తగ్గే అవకాశం ఉంది. సో ఈ పద్ధతిని పాటించి అజీర్ణ వ్యాధిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలా మరి అప్పటికి తగ్గనట్లయితే ఇంకా ఇతరత్ర ఏవైనా సమస్యలు తలెత్తినట్లయితే తప్పనిసరిగా మాలాంటి అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించినట్లయితే మీ నాడిని పరీక్షించి మీ శరీరానికి సరిపడేటటువంటి వైద్య చికిత్సలు అందించే అవకాశం ఉంది. ఆయుర్వేదిలో అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. అగ్నితుండి ఒకటి, గ్యాసాంతక ఒకటి, అలాగే కుమారయాసవ, అలా రకరకాల మందులు ఉన్నాయి. కానీ మీ శరీరానికి ఏ మందు సరిపోతుంది, ఎలాంటి ఔషధాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది చూసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా జరిగిన సందర్భాల్లో తప్పనిసరిగా అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ కార్యక్రమం మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మళ్ళీ ఈ కార్యక్రమం మీద మీకేమైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకున్నట్లయితే మా ఛానల్కి వాట్సాప్ ద్వారా తెలియజేయకూరుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. సెలవు.